ఈ రెండు పడిపోయి యాక్షన్ నేను వ్యతిరేకలేదు. ఈ రెండు అది ఉన్నప్పుడు దేవునికి స్తుతియాగం నీకు తెలియదే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో గొంతులేసి దేవుని కొరకు పాఠాలు చేసేటప్పుడు బలిపెట్టావు, నీకు పులిపెట్టి వచ్చావు, నీకంత గర్వం మంచిది. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలో తెలుసు కదా. ప్రసంగి 5 చదవండి అమ్మా, నా యొక్క చూడొద్దు, మీరు చదవండి. కంటత వాక్యం దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. yes go ahead చదవండి. నీవు దేవుని మందిరములోనికి పోవునప్పుడు నీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఎంత జాగ్రత్త. ఒక యజమానుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎంత డిసిప్లిన్తో వెళ్తాం. అయ్యి బాబోయ్, అసలు ఆయన ఇంటర్వ్యూ వెళ్తాడే లేదు. అయ్యి బాబు, దేవుని దగ్గరికి వచ్చినాను మనం ఎందుకు ఉండాలక్కర్లేదా? ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. నీ దేవుని మందిరములోనికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే అది మా ఏంటి ఆబోతి యొక్క హృదయం, ఎద్దు యొక్క హృదయం తెలుసు కదండి. ఆబోతి లాగా కాడి సిలువు కాడి. దేవుని దృష్టిలో మనం నీకు ఎన్నున్నా ఇస్ హంబుల్నెస్, అది చూపించాలి. మంచిది. దైవజనులు, అభిషక్తులు, మరి సంఘ వ్యవస్థాపకులు, మరి ఫేత్ ఫెలోషిప్ మరి అధినేతలైనటువంటి దైవజనులు రెవరెండ్ సాయి గారికి, అలాగే సిస్టర్ పాస్టర్ గారు నిర్మల్ కుమార్ గారికి, అలాగే కుటుంబస్తులకు నా ప్రత్యేక వందనాలు. ద సెకండ్ థింగ్, హెల్డర్స్కు, పెద్దలకు, స్త్రీల సమాజం, నన్ను ఊరుకోరు మళ్ళా యూత్ వారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. అయ్యగారు చెప్పినట్లు మరి 30 సంవత్సరాలు, 31వ సంవత్సరం అయింది. అయితే ప్రభు సన్నిధిలోకి మరి ఇక చాలాసార్లు అయ్యగారు రావాలి దేవుని ఏర్పాటు చూడండి, అది నాకు తెలియని తలపుగా వెంటనే చెప్పాను. ఇది ప్రేమ, ఇది ప్రేమ. అది ఒక వాగ్దానం నీకు చూపిస్తాను. 31:3 చూడండి, ఇర్మియా గ్రంథం. అమ్మా, యెహోవా నాకు ప్రత్యక్షమై. ఎవరు? నేను కాదు, అయ్యగారు కాదు, నేను కాదు, అయ్యగారు కాదు, లేక తమ్ముడు కాదు. ఎవరు? సరే, మీరు దర్శనం ద్వారా ప్రభు మాట్లాడుతుంటారు, కళల ద్వారా మాట్లాడుతుంటారు. మాట్లాడలేదా? కొంతమంది యాజకులతోటి, తర్వాత దేవుని యొక్క బిడలైనటువంటి వారితో దేవుని గ్రంథం అనేక మందితో మాట్లాడాడు ప్రభు. మాట్లాడలేదా? మాట్లాడాడు. దేవుని వాక్యం తెలుసు మీకు అందరికీ, నేను చెప్పక్కర్లేదు. చాలామందితో మాట్లాడాడు. కానీ దాని యొక్క కలభావం కానీ దర్శన భాగం కానీ వారికి తెలియలేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చదవమా. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. చూసారా ఎక్కడ? ద లైఫ్ ఆఫ్ ఆఫ్టర్ డెత్, మరణానంతరము ఆయన నిన్ను ప్రేమించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెల్లించడం దేవునికి స్తోత్రం చేయలేదు. ఆయన ప్రేమను ఎంత చూపించాడో నీ మీద. క్రీస్తులో కడగబడినటువంటి మారు మనసు పొంది, క్రీస్తులో కడగబడి శుద్ధి చేయబడి, మలినము లేకుండా తీసివేసినటువంటి యేసయ్య నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి. సెకండ్ థింగ్, గనుక ఇడువక. అది ఎప్పుడన్నా నిన్ను ఇచ్చిపోతే, ఈరోజు కరుణాకి నిన్ను మర్చిపోడు అనుకోండి ప్రభు. ఈరోజు ఉంటావా అమ్మా? సిస్టర్ గారు ఉంటాం. ఎప్పుడైనా ప్రార్థించు, ఎప్పుడన్నా అయ్యో ప్రభు నన్ను కరుణాన్ని తప్పించు, ఇక్కడ ఇద్దావయ్యా, నీ గురి పెట్టిన, నీ బలి పెట్టిన నివాస స్థలం, పుచ్చుకులకు నివాస స్థలం నీవు పుచ్చుకని.
కదా? ఎప్పుడైనా ప్రార్థించావు? నిజం చెప్పండి. జాగ్రత్త. దేవుడు చూసే దేవుడు, చూసే దేవుడు రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడు? నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలిగిన వాడు. అది ప్రభు అంటాడు, చాలా కాలం క్రిందట నేను చూశాను. ఇప్పుడు అయ్యా నాకు ఎంతకాలం అయింది అడిగి వచ్చామా? సజీవులు ఉన్నాం కానీ వచ్చాం. లేకపోతే ట్రూ కదా? నిజంగా అయ్యారు అన్నట్టు ఎన్నో దేశాలు, నేను 9 దేశాలు తిరిగాను. ఇప్పుడు 9 దేశాలు, మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా తిరిగాను. ఐగుప్తు దేశాలు కానీ ఇజ్రాయెల్ దేశాలు 2 నెలలు ఉన్నాను. ఈ 66 పుస్తకాలు దేవుడు ఏం మెరికలు చేశాడు అవన్నీ కూడా చూశాను. ఎందుకు తెలుసా? నేను చాలా టీచింగ్ అంటే వీటిలో యాజ్ ఏ బీటీహెచ్ లెక్చరర్గా పనిచేశాను. యాజ్ ఏ డాక్టరేట్ ఇవన్నీ కూడా నథింగ్ అనుకోండి, కానీ ఉండాలి. ఎందుకు తెలుసా? గ్రాడ్యుయేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలంటే ఏం చేయాలి? మీ సివి బయోడేటా ఉందా? మీ బయోడేటా ఉంది కదా? లేకుండా అడ్రస్ లేనాడు అయ్యో అబుదాబి దుబాయ్ అడ్రస్ ఉంది మనకి. అది దేవుడు ఇవ్వలేదు మనకి. ఎస్, అది కావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు మన అయ్యో అది మనకు అక్కడ క్యాపిటల్ కనుక అది జరుగుతున్నాయి. ఇక్కడ ఏం ఇష్యూ లేదు. దేవునికి స్తోత్రం. మేము అది ప్రార్థన చేస్తాం. ఇంకా దేవుడికి విస్తరించాలి సేవ. భాష 300 మందికి పంపించాలి. వినపడట్లేదు మళ్ళీ చెప్తాను. ఇంట్లో ఎల్లి ఉంటాయి. Praise the Lord. Praise the Lord. డిబేట్లో పడతామా? మీకు ఇంకా రాలేదేమో. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జరగాలి, విస్తరింప చేయాలి, అది మా ఆశ. మేము అక్కడ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా అబుదాబి యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నేను వైస్ ప్రెసిడెంట్ చేస్తూ ఉన్నాను. మంచిది. కానీ ఏంటంటే ఇక్కడ అబుదాబి, దుబాయ్లో ఉన్న అబుదాబిలో అందరూ కూడా ఒక ఎబిలిటీ, ఒక యూనిటీగా ఉండాలి. రాబోయే కాలంలో ఎత్తబడితే ర్యాప్చర్ ఇస్ గాడ్ ఇస్ సెట్ టు గాడ్. ఎందుకంటే ప్రభు యొక్క పిలుపును మనం అక్కడ ఉండేవాళ్ళుగా మనం ఉండాలి. విడవడేవాడుగానే ఉన్నాం అనుకోండి, నోవే. దేవుడు నిన్ను పిలుచుకో. అందుకే దేవుని సంఘంలో కానీ ఎక్కడైనా మనం డిసిప్లైన్ ప్రాముఖ్యం. డిసిప్లైన్ అనేది, క్రమం అనేది ప్రాముఖ్యం. ఇంతవరకు ఉన్నారు, చేస్తున్నాం, చేయలేదని కాదు. ఒకవేళ దేవుడు నీతో ఎలా మాట్లాడబోతున్నాడో సెకండ్ బైబిల్ వాక్యము ద్వారా నీతో మాట్లాడబోయే ఆ మాటలను దేవుని అంగీకరించామనుకోండి, దేవునిలో ఎంత గొప్పవాడు. అదే దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన వాక్యం ఏంటన్నా? మంచిది. చదువు చదువు చదువు. గనుక 2026 సంవత్సరం వచ్చింది. విడిచిపెట్టాడు నిన్ను. ఎంతోమంది చేసింది కల్లార యాక్సిడెంట్ ఎన్నో జరుగుతుంది. కానీ దేవుని సంఘం ఆలోచన చేయండి. ప్రభువు నిన్ను ఈరోజు నిలబెట్టాడంటే అది దేవుని కృప. దేవుని కృప. ఈ గ్రేస్ అనే 2 అక్షరాల సముదాయం. ఈ కృప లేకపోతే మనం భూమి మీద ఉండాలి. ఆయన కృప ఉంది కాబట్టి. అందుకే ఆయన చాలా కాలం క్రిందట నిన్ను చూశాను, లేక పరిచయం అయ్యాను, అయిన తర్వాత నిన్ను చూసి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రేమించి రెండవది ఏమంటాడు తెలుసా? విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన మనం ప్రేమించాను. అందుకే దేనికి వాగ్దానం నాకు నేను ఇచ్చింది ఏంటంటే అదే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం భాగం చదువు. ఆ వాగ్దానం సంఘానికి ప్రోభిస్తుంది. అది నేను దప్పి అంటే ఎవరు? నేను అంటే
అయ్యో నేనా సిస్టర్ గారు నేనే నాకంటే ఆయన అంటున్నాడమ్మా, ఆయన నీతో అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. నేను దప్పిగల వారిని మీద, నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేది. దేవునికి స్తోత్రం. ఆ విస్తరణ జరగాలి. సంఘం మీద ఆయనకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. ఆమేన్. ఎంతమంది ఆత్మపూర్ణులుగా చేయొద్దండి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు. ఆమె సగం ఎత్తి మానేసింది. అయ్యో ఆత్మీయ అయ్యో దేవుని ఆత్మ కలిగి. అందుకే ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఎందుకు పరిశుద్ధాత్మ? సిస్టర్ గారు నేను చూస్తే పెంతుకొస్తు అనుభవంలో నుంచి వచ్చారు అమ్మగారు. నా డాడీ గారు కూడా నాకు తెలుసు. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు రమ్మన్నారు, ఖాళీ లేదు. అప్పటికే 7 సంఘాలు బుక్ అయిపోయాయి. అప్పటికే 7 సంఘాలు బుక్. ఎలా తెలుసా? ఎక్కడలాగా తొమ్మిది తిరగవచ్చు. కారు వేసుకుని అంత ఎన్నో కిలోమీటర్లు వెళ్ళాలి. కాకపోతే నర్సాపురం తలుపు ఎవరు అసలు ఎవరు వాడతాడు వెళ్తాడు అసలు. ఇప్పుడు పక్కన ఉన్నప్పుడు తమ్ముడు పరిగెట్టారు. 500 విడిచిపెట్టుకుపోయి అక్కడికి నాకు టైం లేదు. కానీ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ప్రవాహ జలము ఆ కుమ్మరింపు నీ కుటుంబం మీద, నీ యొక్క సంఘం మీద, నీ బిడ్డల మీద కుమ్మరిస్తానని. ఆమేన్. ఇప్పుడు చేతిలో చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేయండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మరి యొక్క దేవుడు ఈరోజు మరి మనకి ఇచ్చినటువంటి కొన్ని మాటలు మనం మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగం నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచన భాగం చూద్దాం. అతిశయించు లెబనోను దేవదారు వృక్షములన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములన్నిటికిని, ఎత్తైన మెట్లన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురములకును, బురుజుల గల తర్షీషు ఓడలకన్నిటికిని, గమ్యమైన విచిత్రమైన వస్తువులన్నిటికిని ఆ దినము. ఏ దినము? మంచిది. ఒక పాట పాడతాను, పాడొచ్చు. ఫ్రెండ్స్ ఉన్నారా? వెళ్ళిపోయారా? ఎక్కడ కూర్చోండి. ఆ భయం అనిల్ గారికి, సునీల్ గారికి, సన్నీ గారికి నా ప్రత్యేకం ఉన్నారు. ఎందుకు? ఆ చెప్పదు అది కొట్టాను. నన్ను ఆయన పంపించారు. యూహిత సమభీకర, యూహిత సైన్య సమభీకర రూపిణి యూహిత సైన్య సమభీకర పరిమళ
మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చేస్తున్నాం. అనుభవమో ఎన్నికలేంటి వారు, చేతగానింటి వారు, దౌర్భాగ్యము ప్రభా. ఇదిగో తండ్రి, నీ కృపాస్తిని ముందుకు నిలబడుచుండగా, వాక్యం అనేది ప్రభా నీ దాసును నిలబడుచుండగా, ఇదిగో నీ వాక్యము ద్వారా బిడ్డలతో మాట్లాడండి. కావలసిన సందేశము దాయిచ్యమని కాపాడమని మహిమతో నింపమని మా ప్రభైన ప్రియకుముడుగా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను 2 సంఘాలు మాట్లాడొచ్చాను. నా గొంతు కూడా పోయింది. నా గొంతు కూడా మీరు పాడొద్దు అన్న అపస్వరాలు వస్తాయని. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇది 10 పాఠకాలు ఉన్నారు మీరు, మాకంటే మరి కాదు కానీ నేను, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని బట్టి మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇక్కడ దేవదారు వృక్షము యొక్క ఆత్మీయ అనుభవం. దేవదారు వృక్షము అంటే ఏంటి? లెబానోని యొక్క ఒక సింబల్ ఎవరైనా చూసారు ఇక్కడ? లెబనాన్ సింబల్ ఎవరైనా చూసారా? మీ చేతి ఎత్తండి. చూడలేదా? అయ్యో, ఎన్ని సంవత్సరాలు పెట్టున్నారంట దుబాయ్లో? ఏమంటే అయ్యారు లెబానాన్లో పారేసి ఒక సింహం చెట్టు ఉంటా చూసారా? చెట్టు తమ్ముడు చూశారు, మా మేనాలు చూశారు, ఇంకా ఆకు సిస్టర్ గారు చూశారు. ఆ సింబల్ ఏంటి తెలుసా? చేతులు చెప్పలు పడలే. వాక్యంలో ఉన్న మర్మాలు ఇంకా కూడా ఎక్కడికో కాదు. ఎవరు ఏర్పరచాలో తెలుసా? ఎవరు ఏర్పరచాలో తెలుసది అంటే మాకు తెలియదు. ఎందుకంటే మా డ్యూటీలు మాకు ఇలా మాకేమక్కడ అని అనుకుంటున్నారా? ఇది నుంచి 2 గంటల మెసేజ్. ఇది సబ్జెక్ట్ తీసుకుంటే నేను 7 అంశాలు రాసాను. 7 అంశాలను తీసుకుంటే 2 గంటల ప్రసంగం. ఈ దేవదారు యొక్క వృక్షం యొక్క రహస్యం లేక దాని యొక్క విధులు, అసలు దేవదారు వృక్షములు ఉన్నటువంటి క్వాలిటీలు ఏంటి, ఏంటి ప్రభువు చేసినటువంటి కార్యాలు ఏంటి, ఆ దేవదారు. అందుకే లెబనాన్లో ఎందుకు పూజిస్తారో తెలుసా? బొమ్మకి ఆ సింబల్ ఎట్టుకుని ఎందుకని పూజిస్తారు అని ఏమా? ఈ రహస్యం వాళ్ళు కూడా తెలియదు, నీకు ఎలా తెలుసు? ఏదన్నా అయ్యో తెలుసు, మనకు తెలుసు, సేవకులు కూడా మనకు తెలుసు. అది ఎవరు చేశారు, ఎలాగ చేశారు, దేశాలు. ఇప్పుడు నేను అన్నాను కదా 9 దేశాలు తిరిగానని. లెబానాన్ కూడా వెళ్ళాను. లెబానాన్, జోర్దాన్, తర్వాత బెత్లెహేం, యేసుప్రభు పుట్టిన దేశం ప్రాంతం. యేసుప్రభు బాప్తిజం తీసుకున్నది యోర్దాను నదిలో ఏమన్నా, అందులో కూడా అంశాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. అది సింబల్. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారు ఎవరన్నా? అయ్యగారు ఎవరో మంచి పని చేశారు. దేవునికి స్తోత్రం. స్లైడ్ కోసం వేశారు. ఇది ఏంటనుకున్నారు ఇచ్చేది. అందుకే చదవబడినటువంటి వాక్య భాగంలో ఇందాక సిస్టర్ గారు చదివారు. ఏంటిది? అది ఔన్నత్యముగలదు. ఇది ఔన్నత్యముగలదు అంటే ఉన్నటువంటి దేవదారు మరి చెట్లలో ఇది ఔన్నత్యముగలది. దేవదారు యొక్క వృక్షం ఇంచుమించు 75 సార్లు రాయబడింది. ఇందులో నేను మెడిటేషన్ చేసినప్పుడు ఒక లెక్చరర్ పని చేయాలని చెప్పాను. కాలేజ్ మరి ఎన్ని చదివినటువంటి భాగాలు అది ఎంపీహెచ్ చేశాను. అందుకే డిగ్రీలు అంటే డాక్టరేట్ మనం. ఎందుకంటే ఎందుకు వస్తుందంటే కాదు, కానీ ఎన్నో ఉన్నాయి, ఎన్నో చేసాను, కానీ నమ్మకమైన సేవ. ఆమేన్. దేవునికి స్తోత్రం. అది దేవుడని యెహోవా నమ్మకస్తులైన వారిని దృష్టించుతున్నాడు. అయ్యగారు ఒకసారి అబుదాబి ప్రాంతం అమ్మగారు ఇద్దరు వచ్చారు. పాస్టమ్ గారు అయ్యగారు కూడా తమ్ముడు వచ్చారు, మన సంఘానికి వచ్చాను. నేను అప్పుడు అన్నాను, అయ్యగారు దేవుని సేవలో దేవుడు హెచ్చించాడా లేదా? హెచ్చించాడా? ఈరోజు యాజ్ అ రూలర్, సంఘ కాపరిగా దేవుడు ఏర్పరచడానికి నీ హద్దు నా హద్దు తెలియదు. ఆయన ఏ సమయంలో నానా సమయం
సమయంలో దేవుడిని యెహోవా ఏది చేయగలడు, ఆయన సమర్థుడైన యెహోవా అనుకున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లెబానోను యొక్క దేవదారు వృక్షం ఎలాంటిదంటే, అందుకే ప్రభు అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అన్నాడు. ఎవరు దావీదు. ఆయన మహారాజు కదా. ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన గోనె బట్ట కట్టుకుని గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి ఆయన్ని సింహాసనం ఎక్కించి ఇశ్రాయేలు అంటే ఒక అధినేతగా ఉండటానికి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని యెరూషలేమును పరిపాలించడానికి. ఎందుకు ఇక్కడ ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నాడు కదా. ఒకప్పుడు రే అక్కడ ఇక్కడికి ఎలా దేవుని కృప, ఆయన కృప, ఆ యొక్క గ్రేస్ అనే సముదాయం ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ప్రేమను చూపించాడు. శాశ్వత కాలం నిన్ను ప్రేమించి నిన్ను అద్వితీయుడిగా లేక ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి నిన్ను 30 సంవత్సరాల పాటు ఆయన యొక్క యవన కాలంలో తల్లిదండ్రులతో ఉండి 30వ సంవత్సరం దేవునికి మంచి యవన కాలంలో దేవుని పరిచయం. ఎప్పుడైనా మీరు సువార్తను యవనస్తులు అది ప్రైజ్లా ద స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్తను నువ్వు ప్రపంచానికి వెళ్ళక్కలు, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కలు, నీవు ఉన్నటువంటి దాంట్లో నీ సువార్తను ప్రకటించు. రాజు అన్నాడు కుష్ఠుడు, ఎవరు? నయమాను కదా. నయమానింటిలో ఉన్నటువంటి 12 సంవత్సరాల యొక్క పాప చెరవని తెచ్చారు కదా. మేడమనే మార్చేసింది. మనం మార్చాం మేడం. అమ్మా ఇది కావాలి తప్ప అది సూపర్ స్వాప్ చేశారమ్మా సిస్టర్ గారు. నిజం చెప్పండి. అవును, అద్భుతం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెనకముగా ఉన్నావు చేతులు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. నయమాను ఒక రాజు, ఇస్ అధినేత, కొన్ని రాష్ట్రాలకే ఇస్ ద రూలర్, అధిపతిగా ఉన్నటువంటి ఆయన ఇంటిలో వచ్చి చెరగొని తెచ్చినటువంటి ఈమె ఆ అమ్మాయి 12 సంవత్సరాలు గల అయ్యగారు. ఒక యాజకుడు ఉన్నాడు, దైవజనుడు, ఇస్ హంబుల్. ఆయన ప్రార్థన చేస్తే జరుగుతుంది. అందుకేమంటే ఇందాక అన్నారు కదా, యార్దాను నది తప్ప ఎక్కడ చెరువులు లేవా అంటే యార్దాను నదిలో ఎన్ని కార్యం ఎలీషా నయమాను అందులో స్వస్థపడ్డాడు కదా. యార్దాను నదికి వెళ్ళటానికి యెహోషువ యార్దానులో నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను. ఎంతమంది? 6 లక్షల మంది కాల్ఫలాన్ని ఆనాడే దేవుడు నడిపించాడు. అందరూ చెప్పబడదాం, అందరూ చెప్పబడదాం. సముద్రాన్ని దాటి నడిపించలేదు నిన్ను నన్ను. మన గొప్ప అక్కడ నడిపోయింది మనం అన్నాడంటే అందులో ఉన్నామంటే బాబు ఏమంటే అందులో లేదుగా దేవుడు తప్పించాడు కదా. దేవుడు నన్ను ఏమన్నా తప్పించలేదా? ఎంత రోదన, ఎంత శోకం, ఎంత బాధ. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి లెబానోన్ లేక ఉన్నటువంటి దేవదారు వృక్షములు నీవు ఉన్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఔన్నత్యము కలిగినటువంటి చదువమ్మా, ఔన్నత్యము కలిగి అతిశయించు చూసారా. లెబానోన్ వృక్షం ఎలా ఉంది? ఈ మనసు ఆ మనసు ఎలా ఉంది? ఔన్నత్యంగా ఉంది. అతిశయ్యాను. నేను ఈజిప్ట్ వెళ్ళాను. ఈజిప్ట్లో 10 రోజులు ఉన్నాను. 7 రోజులు కాన్ఫరెన్స్లో ఉన్నాను. నైల్ నది, ద లీవ్. అందులో ఫరో ఎలాంటి వాడో తెలుసా? నైల్ నదిలో ఉన్నటువంటి ముసలి ఎలా ఉంటుందో అలాంటి స్వభావం కలిగిన వాడు ఫరో. తెలుసా? ముసలి సరదాగా ఆడుకుంటావా? అలాంటి కఠినాత్ముడు 6 లక్షల మంది కాల్బలాన్ని అప్పుడే అక్కడి నుంచి నడిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మోషేకి, ద కింగ్ ఆఫ్ ద మోజెస్కి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను, నేను వాక్కు సెలవిస్తాను కనుక నువ్వు వెళ్ళు, ఐగుప్తు దేశం ఆ ఫరో దగ్గరికి వెళ్ళు. ఎంత కఠినాత్ముడు అయినప్పుడు కూడా
ఎంత క్రూరుడైనప్పుడు కూడా నేను మాట్లాడతాను. ప్రభు మాట్లాడలేదా? ప్రభు రిలీజ్ చేశాడు ప్రభు అయిన యెహోవా. ఆ వాక్కును పంపి వారితో మాట్లాడినప్పుడు ఇది వెనక ముందు అతిశయపడినటువంటి ఈయన కొంతమంది గుర్రముల ఏమన్నాడు? నా మాటకి సెలవు. కొంతమంది గుర్రముల అతిశయించలేదా? ఆయనకున్నటువంటి గుర్రముల బలం, తన ధనధాన్యం లేక బంగారం వెండి దాన్ని బట్టి అతిశయించాడు కదా. అయితే మనం ఏం చేయాలి? దేవుని బట్టి, యెహోవాను బట్టి మనము అతిశయించాలి. దేవునికి స్తోత్రం. అందులో చెప్పకుండా దేవునికి స్తోత్రం చెల్లుదాం. అతిశయించినప్పుడు కూడా దేవుడు నాకున్నాడు. ఎస్ గాడ్ ఇస్ విత్ us, ఎస్ గాడ్ ఇస్ విత్ మీ. దేవుడు ఆ పౌరుషం, ఆ యొక్క ఓర్పు సహనంతో ఉన్నటువంటి మనము, ఆ యొక్క ఆత్మ పూర్ణులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడనేది ఆ విశ్వాసం మనకు. పొరవు ఉన్నాడు, గర్వించాడు, అతిశయించాడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి. ఇప్పుడు ఏమన్నారు? 6 లక్షల మంది కాల్పల్లాన్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఇట్ ఇస్ ట్రూ. అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి చూశాను ప్రభుత్వం. అక్కడే మాకు అలా దాటుకు వెళితే కర్మేలు పర్వతంలో ఏం జరిగింది? ఏలియా ఏం చేయాడు? కరెక్ట్. బయలుదేవతలను 450 మంది బయలుదేవతలు, 400 మంది అశ్వార తెలుసా మీకు? అందుకే మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పం నిలబెట్టమన్నాడు కదా. సిస్టర్ గారు, ఇత్తడి సర్పం నిలబెట్టమన్నాడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఏం చేశారు? చూసారు. వాళ్ళు ఏం చేశారు? బంగారం అంతా మెసొపొతేమియా నాగరికత ఎక్కడిది? అరామనాహారయం అంటే మెసొపొతేమియా నాగరికత. అబ్రహాం ఏ ఊరు వాడు? ఎవరు చెప్పారు నా తమ్ముడా? ఊరంటే మెసొపొతేమియా. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఇప్పుడే వాడు అంటే మెసొపొతేమియాని, అరామనాహారాయి, ఇరాన్ కూడా. బైబిల్ చదివితే అమ్మా ఎప్పుడు చదువు దేవునికి స్తోత్రం. క్యాలెండర్ ప్రార్థన చేయగలరు మీరే. మెడిటేషన్ నువ్వు ధ్యానం చేయాలి. నతానీయేలు చెట్టు కింద ఉన్నప్పుడు ప్రభు అయిన యెహోవా ఆయన యొక్క ముఖ కాంతిని చూశాడు. అయ్యా ప్రభు, ఎప్పుడు బతుకురా, నువ్వు ఎప్పుడు చూసావు? నీవు అక్కడ ఉన్నప్పుడు నేను చూశాను. నీ ధ్యానం ఆయనకు తెలియదా? ప్రభువుకు తెలియదా? నీ యొక్క ప్రార్థన విజ్ఞాపన, నీ విశ్వాసం, నీ యొక్క తీర్మానం దేవునికి తెలియదా? తెలుసు. అందుకే అంటాడు ప్రభు, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగలిగిన వాడెవడు? దాగలేడు. ప్రభువు కనబడకుండా ఎవరు దాగలేదు. కానీ దేవుడే నీ యెహోవా ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ నా సబ్జెక్ట్ సమయం అవుతుంది. కానీ ఈ యొక్క ఔన్నత్యం కలిగినటువంటి ఈ లెబానోను చెట్టు మొట్టమొదటిగా కొన్ని అంశాలను చెప్పాను కదా. మరి ఎక్కడ ఉన్నది చూద్దాం. మొదటిగా మరి చూడండి, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం భాగం చూడండి. రాజుల మొదటి గ్రంథము మరియు లెబానోనులో ఎవరు తగ్గించేసారా? నేను మానేస్తాను. అసలే వాయిస్ పోయింది. ఇంకా 4 సంఘాలు మాట్లాడు. తిరిగా మలయాళం అన్న వీడు మాట వారు వాయిస్ పోతుంది. భాష గారు ఆల్కి మళ్ళీ పోతుంటుంది తెలుసా. మైక్ అంటే ఏంటనుకుంటున్నారు? ఫార్మర్ ఇదే సంబంధించి మనం ఉంటాం. ఇది లేకపోతే మామూలుగా అప్పుడు అప్పుడు లేని ఇప్పుడు ఉపయోగించుకోవాలి కదా. కట్టట్లేదు మంది అంటే ఇక సొంతమా
రెండు ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చదవమా, చదవండి చదవండి చదవండి. అమ్మ ఏంటంటారు? చదవండి ఒకరు చదవండి. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములోనే కానీ ఎక్కడున్నది ఇది? ఎక్కడుందమ్మా? ఇది చెప్తారు మీరు. చూస్తాను అవుతున్నారు వయసులో. దాని పక్కన పెట్టండి కొద్దిసేపు. ఇంటికాడైనా సరే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. 24 గంటల్లో దేవుని సమయం అంతా దశమాగం ఎంత? 2 రోజులు అదా? ఆయన 10 వద్దా? ఆయన కాలికి ఇవ్వడానికి చదువుతున్నాడు తప్ప దేవుడి టయానికి ఇవ్వడానికి చదువుకోవట్లేదు. నా టైం అయిపోతుంది తలుపు తీసి చూస్తున్నారా? వయసులో మరి కొన్ని కావలసిన ఆత్మీయ మర్మాలు ఉన్నాయి. దేవుని వాక్య సత్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎన్నో వాక్యాలు దేవుని బిడ్డలారా. ఈ లెబానోను అనగా వాళ్ళు ఏం చేస్తున్నారు? లెబానోనులో ఉన్న చదువుమా దేవదారు వృక్షమనే కానీ ఎక్కడి నుంచి ఏం మలిసింది ఇది? మనం విత్తనం వేస్తుంటే అక్కడ ఇది ఎలాగొచ్చింది మలిసెట్టు? ఈ మలిసెట్టు ఎలాగొచ్చింది? అనుభవం ఏంటి? వాళ్ళ నుంచి వచ్చింది మలిసెట్టు పెట్టి అనుభవాలు ఉన్నాయి. ఇందాక ఎందుకు అన్నాను? నైవేద్యం అంటే దేని కలుపుతారు? నైవేద్యం అంటే ఏంటి? అన్నము అటు కూర కలిపి నైవేద్యం. నీ నైతు ఆడవాళ్ళు 16 పదాలు పొందుతారు. పలకరా మా మగులు మా మామూలు అంటావా లేదు? నిజం చెప్పండి. లేకపోతే మర్చిపోయండి వెస్టర్న్ అండి ఇక్కడ దుబాయ్ అని అనుకుంటున్నారు కదా. దేవుడే యెహోవా ఏది రాసి ఉంచాడో అవన్నీ నెరవేరాలి. దేవుని ఇది ఎవరితో అంటే మొదటిది దేవుని నాటిన వృక్షం. ఇది లెబానోను వృక్షం. దాని ఇప్పుడు లెబనాన్లో ఉన్నటువంటి ఏమన్నాను ఇక్కడ? దేవదారు తలుపులు ఎత్తుంటాం మనం. తలుపు పెట్టారు ఎవరైనా? డోర్లు చూసేసి చూస్తే దేవదారు ఎంత క్యాస్ట్ ఉన్నది ఏంటంటే అది స్పెషల్ అండి అన్నాడు. అంతే. ఇది అంతవరకు తెలియలేదా అని అంటే నాకు తెలుసు. అప్పుడు అనుకున్నాను దేవుడు చేసిన దానికి ఇది టేక్ కంటే విలువైనది. ఇంత వాల్యూ ఎలాగొచ్చిందని అంటే ఆయన ఇప్పుడు అందుకే దాన్ని బట్టి బిజినెస్ లెబానోనులో ఈ దేవదారు వృక్షం వల్ల ఈ చెట్ల వల్ల చేసినటువంటి దాని వల్ల బ్రతుకుతున్నారు లెబానోన్. ఆమె చెప్పండి. ఆలోచిస్తే మర్మాలు అర్థం చేసుకోండి. ఈ లోతైంది నేను ఇండియాలో బతుకుతాను అదపట్లేదు మీకు రియల్ ఇంకా అనేక మాటలు ఉన్నాయి. 7 మాటల్లో అది ఒక్కొక్కటి తిప్పితే మీ గుండు ఎంత సత్యం ఉందా, ఎంత మర్మాలు ఉన్నాయి అని మీకు తెలుసు. వాక్యమే ఇందులో వాక్యం. దేవుని సంగం ఆలోచన చేయండి. అయితే ఇక్కడ దేవుని నాటినటువంటి ఆ యొక్క యార్థానులో ఉన్నటువంటి లెబానోనులో నాటబడినటువంటి దేవదారు వృక్షమనే కానీ గోడలో నుండి మొలిచిన ఇస్సోపు మొక్క. ఇది ఎక్కడ? వాడు కొట్టావా? యేసు ప్రభువును కొట్టావు నువ్వు. చూస్తుగా యేసు ప్రభువును కొట్టావు. ఒప్పుకుంటావా? ఒప్పుకో. నేను కొట్టాను. నేను ఒప్పుకో. నిజపడే కొట్టావు. అది నాకు తెలుసు. సేవకుడిగా నేను చెప్తున్నాను. నేను కొట్టానని నేను చెప్తున్నాను. ఒకప్పుడు ఒకవేళ ఆయుష్ము చేత నేను కొట్టున్నానేమో. ఈ సోపు చేత ఆయనకు ఉన్నటువంటి సిలువలో కలవరి సిలువలో రుధిర ధారలు ఆయన కారుస్తున్నప్పుడు ఈ సోపుతో ఆయన నోటుని అట్టించాడు. అది నీవు నేనా? ఈ సోపు చేదు అనుభవం. ఆ చేదు మార అనగా చేదు. ఆ మార
అక్కడ లోయలోకి వెళ్ళాను నేను. మార తెలుసు కదా మీరు? తెలుసు కదంటే అసలు నేను చూడలేదని అంటారా? నిజంగానే చూడలేదు. నేను వెళ్ళాను కాబట్టి చూశాను. మారా అనుభూలకి ఏంటంటే ఆ మారా నీళ్ళు చేదు అనుభవం. మానవ జీవితం కూడా ఆ చేదు అనుభవంలో ఉన్నటువంటి దేవుడని యెహోవా నిన్ను తీసి మధురముగా మార్చడానికి దేవుడని యెహోవా నిన్ను ఏర్పరచాడు. దేవునికి సొంత చెప్పడే. ఈ లెబానోను దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క వృక్షము, ఆ దానిలో నుంచి ప్రభు అయిన యెహోవా ఆయన ఏర్పరిచాడు. ఆ చదవడానికి కిందకి చదవండి. అది అమ్మా అదే చెప్తున్నాను. 104:16 చదువుదాం. ఎందుకంటే సమయం లేదు, నాకు అయిపోయింది సమయం, వెళ్ళిపోతున్నాను. చదవమ్మా. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన. ఎవరు నాటారు? చూస్తున్నారు మీ పేరేంటి? చంద్రకళ గారు నాటారా? మీ పేరేంటి? కాదు, మీరు నాటారా? నేను నాటానా? పాస్టర్ గారు, సాయి గారు. ఎవరు నాటిన మొక్క నాటారు? ఆయనే నాటాడు. నన్ను కూడా నాటిన సంఘములో ఆధ్యాత్మిక అనుభవంలో ఉండటానికి నేను నాటాడు. వాడు మనిషి పొంది రక్షణ పొంది ఆధ్యాత్మిక అనుభవంలో ఆయనకు బాప్తిజం, నీటి బాప్తిజం ద్వారా ఆయన సంఘములో నాటబడినటువంటి నీవు. ఆమేన్. అంతే కదా? అంతే కదా అయ్యారు? అంతే కదా? నాటపడ్డావా? ఎలాగుండాలి? ఆ ఫలభరితమైనటువంటి జీవం, ఫలించడి కొమ్మగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫలించడి కొమ్మగా నీవు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరం కూడా లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.